రైతే రాజు అన్న మాట గజ్వేలు నియోజకవర్గంలో కేవలం మాటలకే పరిమితమైందని పేర్కొన్నారు రైతులు. భారతదేశంలో వ్యవసాయం పండించి దాని మీదే ఆధారపడి జీవించే రైతులు రైతే రాజు అనే మాట గజ్వేల్ నియోజకవర్గంలో మాటకే పరిమితమవుతుందని త్రిబుల్-ఆర్ నిర్మాణం వల్ల గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా 4750 ఎకరాల భూములను కోల్పోతున్నామని బాధితులు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి వద్ద త్రిబుల్-ఆర్ భూ నిర్వసితులు త్రిబుల్-ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై మోకాళ్లపై బైఠాయించి సాష్టాంగ నమస్కారం చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా భూ నిర్వసితులు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల పేరిట, ఔటర్ రింగ్ రోడ్డు పేరిట రైతుల భూములు ప్రభుత్వం గుంజుకుందని, ఉన్న కొద్దిపాటి భూములను కూడా ఇప్పుడు త్రిబుల్-ఆర్ పేరిట ప్రభుత్వం గుంజుకోవాలని చూస్తుందని భూ నిర్వసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు కోల్పోయిన రైతులు మనస్తాపం చెంది గుండెపోటుతో కొంతమంది పురుగుల మందు దాగి కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. రైతుల కుటుంబాలు రోడ్ల పాలైందని, రైతులు ఆత్మహత్య చేసుకునే స్థాయికి ప్రభుత్వం తీసుకువచ్చిందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్ అని ఇట్లా కెనాల్ నుంచి మరి సొరంగాలు పెట్టి ఎన్నో ఎకరాల భూములు ఇదివరకే నష్టపోయినాం. కాబట్టి గజ్వేల్ నియోజకవర్గంలో రైతులమందరము మూకుమ్మడిగా పెద్ద ఎత్తున ధర్నా చేద్దామంటే మా పోలీస్ శాఖ సిఐ గారు 10 నిమిషాలు పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి ఈ పూర్తి చేసినాము. మా ఏ ప్రతిపక్ష నాయకుడు వచ్చి మా రైతులు నాకు ఆదుకునే పరిస్థితి లేదు. మరి అధికారం ఉన్నవారు కూడా మొరబెట్టుకున్నాము, కలెక్టర్ మొరబెట్టుకున్నాము. రేపు పొద్దుగల్లా మా భూములు పోతే ఇదివరకే ప్రాజెక్టుల పేరు మీద ఇదివరకే భూములు తీసుకున్నారు, రోడ్ల పేరు మీద ఇదివరకే భూములు తీసుకున్నారు. ఆల్రెడీ ఒక రెక్క కొట్టేసినాడు, ఇంకొక రెక్క కొట్టేస్తున్నారు. ఒక ఎకరం ఉంటే భూమి వాడు అప్పిస్తాడు, ఒక ఎకరం భూమి రైతుకు ఓ పడేలు అప్పిస్తాడు, ఓ ఫైనాన్స్ అప్పిస్తాడు. ఏమీ లేకపోతే పిచ్చం కూడా అయ్యాడు. ఇలా రోడ్డు మీద మా భార్య పిల్లలమంతా రోడ్డు మీద వాడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. పురుగుల మంది తాగి సత్తాము. ప్రతి రాష్ట్రానికి ప్రతి క్షేత్రానికి పోయే విధంగా ఇదివరకే గత ప్రభుత్వము గతంలో మల్లన్న సాగర్ కూడా ఇట్లానే ఊరు గ్రామస్తులకు హామీ ఇచ్చినారు. ఇంటికో ఉద్యోగమన్నారు, ఇంటికి ప్యాకేజీ పెంచుతామన్నారు. అట్లాగనే ఈ రైతులను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే కోమటిరెడ్డి గారి కలవడం జరిగింది. ఉగాది రోజున మీ అలైన్మెంట్ ఖచ్చితంగా గజ్వేల్ మీకు ఇంత ముందు భూములు పోయినాయి, మళ్ళీ మారుస్తామని చెప్పినారు. కానీ మరి మారవడం లేదు. గెజిట్ విడుదలైంది, అది కేంద్రం నుంచి దిగొచ్చింది. మరి పైనుంచి దేవుడు చెప్పిండా? ఏ ఆస్ట్రేలియాలో ఉంది, ఏ జపాన్లో ఉంది, ఏ సింగపూర్లో ఉంది. ఇన్ని గానం రింగ్ రోడ్లు ఎవరికి అవసరము? ఏ రైతు ప్రయోజనాలకు అవసరము? మీ కాంట్రాక్టర్లు, మీ టెండర్లకు, మీ రాజకీయ లబ్ధి కోసము ఈ రైతును అడగదొక్కితే మా భూమి పెట్టేవాడికే భూములు చూపిస్తున్నారు. పురుగుల మందు దాగి సత్తాడు మీ పేర్ల మీద. గజ్వేల్ నియోజకవర్గంలో ఇంకా ఎన్ని రైతు ఆత్మహత్యలు జరిగేటట్టు చూస్తారో ఈ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా పెద్ద దృష్టితోని దీన్ని ఆలోచన చేసి మరి గజ్వేల్ నియోజకవర్గంలో రైతులు ఇదివరకే భూమి కోల్పోయినారు. కాబట్టి వాళ్ళకి తగు న్యాయం చేయాలి, మరి భూమి ఇవ్వాలనే ఆలోచనతో మరి మీరు పెద్ద మనతోని మరి మేము మీడియా మిత్రులకు కానీ మరి పోలీసు శాఖ వారికి కానీ ధన్యవాదాలు చెప్పుకొని ఈ ధర్నా చేస్తున్నాము. మళ్ళీ ఇక రాబోయే రోజులలో కూడా పిల్ల జల్ల తల్లి ముసలోడు మా బర్రె కోడి కూడా వచ్చి రోడ్డు మీద ధర్నాలు చేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఆ రోజు వరకు వస్తాయేమో మరి చూడమని మరొకసారి విన్నవించుకుంటున్నాము. మా కడుపు ఆవేదన మా పొట్ట మీద కొట్టొద్దని మరి ఏ ఉన్నతాధికారులను కానీ మీడియా మిత్రులు కానీ పోలీస్ శాఖ వారిని కానీ మరి ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ అన్ని రాష్ట్రాల అన్ని వివిధాల సంఘాల నాయకులకు కానీ అందరినీ వేడుకుంటున్నాము. మీరే దేవుళ్ళు అవుతారు. మా భూమి పోకుండా చూస్తే మీరే మాకు తగు న్యాయం చేస్తే మీరే దేవుళ్ళు అవుతారని మేము భావించుకుంటున్నాము. మా పిల్లల కోస, మా తల్లుల కోస, మీకు మా రోడ్డు మీద పడితే చూడొద్దని మరి ఎంతో మనసుతో పెద్ద మనసుతో మా రైతులను ఆలోచన చేసి ఆదుకునే ప్రయత్నం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. లేదంటే పెద్ద ఎత్తున చివరికి మా పిల్ల చెల్ల కుటుంబం మొత్తం రోడ్డున పడి ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాకా తీసుకొస్తే అట్లయినా సరే మేము భూమి మీద బతికేసుకుంటాము. ఇదివరకు భూములు ఇచ్చినాము గజ్వేల్ నియోజకవర్గంలో, మళ్ళీ ఉన్న భూములు గుంజుకుంటామంటే మేము ఎట్లా బతకాలి, ఏం చేసుకు బతకాలి? మరి దయచేసి అందరూ ఆలోచించి పెద్ద ఎత్తున మరి వీళ్ళకు కూడా తగిన చేయాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.
రేపేమన్నా ఆపదోస్తే సంపదోస్తే బతికినందుకు ఇక సత్యకైతే ఉంది కానీ బతికేది అయితే లేదు. మూల పోతుంది భుజమంతా పోతుంది అన్నాడు కదా నట్ట నడిపి వాడి మొత్తం కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించి మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ గవర్నమెంట్ తీరు చూస్తుంటే వాళ్ళు ఇంకా ముందటికే పోయేటట్టు ఉన్నారు. కానీ మా భవిష్యత్ తరాల మీదనే దెబ్బ కొడుతున్నారు. తరతరాలుగా ఆ భూమిని నమ్ముకునే మేము బతుకుతున్నాము. మా తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి మాకు 1-2 ఎకరాలే ఉన్నది. ఆ 1-2 ఎకరాలు కూడా ఉన్నాయి గవర్నమెంట్ పుంజుకుంటుంది. ఇప్పటికే మాకు కాలువల కోసమని, రైల్వే కోసమని, సొరంగాల కోసమని ఉన్న భూములన్నీ పోయినాయి. ఆ భూములు కూడా పోయినాయి అనుకో మేము అసలు బతకలేని పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కనుక ఈ భూమి కూడా పోతే మేము ఉరేసుకొని చావాలన్నా, మందు దాగి చావాలన్నా అనే పరిస్థితులకు రైతులు ఉన్నారు. గుండె ధైర్యం లేక అందరు ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చావాలా బతకల్లా అన్నట్టుగా ఉన్నారు. ఊర్లలో పరిస్థితులు అన్నీ దారుణంగా ఉన్నాయి. మీరు అర్థం చేసుకొని సానుకూలంగా మాకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకొని అలైన్మెంట్ తొందరగా చేంజ్ చేయాలి. లేదనుకుంటే మా చావులనైనా మీరు పణంగా పెట్టి అయినా సరే మీరు రోడ్లు నిర్మించుకుంటాము. పారిశ్రామికంగా అభివృద్ధి పేరుతోని రైతులను చంపుతామనుకుంటే మీరు ఈ రోడ్లు వేసుకొని మమ్మల్ని చంపిన తర్వాతే మీరు నిర్ణయాలు తీసుకోండి. మీరు అభివృద్ధి కోసం పెద్ద పారిశ్రామికవేత్తల కోసం, వ్యాపారవేత్తల కోసం వేసే రోడ్లు మాకు ఎట్లాంటి ఉపయోగం లేదు. ఉన్న రోడ్డు అసలుగా వాడట్లేదు. ఉన్న రోడ్డు వాడుకుంటే సరిపోతుంది. ఆ ఉన్న రోడ్నే కొంచెం పెద్దగా వెడల్పు చేసుకొని వాడుకునే అవకాశం ఉంది. కానీ మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వాలు మా రైతులతోని ఆగం చేసి ఆటలు ఆడుకుంటారు. మా ప్రాణాలను తెగించి మరి కొట్లాడేందుకు మేము రెడీగా ఉన్నాం. ఏడుదాకా అయినా వస్తాం, ఎక్కడైనా పోరాడతాం. ఇప్పటిదాకా చేసిందంతా ఒక ఎత్తు, కానీ మా ప్రాణాలకు మమ్మల్ని ఉరితాళ్ళకి ఎక్కించేటట్టు చేసారు. ఇప్పటికే మా ఊర్లల్లో 5-10 మంది రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుర్రు. వాళ్ళు మందులు దాగి చచ్చిపోతున్నారు. వాళ్ళకు రోజు ఒక న్యూస్ ఉంటే వాళ్ళకు గుండెపోట్లు వచ్చి చచ్చిపోతున్నారు. వాళ్ళని ఆదుకునేటోళ్ళు లేరు, పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళ ఫ్యామిలీల బతుకులు ఆగమవుతున్నాయి. అందరూ రోడ్డు మీద పడి చచ్చిపోయే పరిస్థితికి వచ్చిన తల్లిదండ్రులకు కానీ పిల్లల భవిష్యత్తులు కూడా ఆగమవుతున్నాయి. మేము దానికోసమే వెయిట్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సర్కార్ గారు మీరు కనీసం మా సైడ్ స్పందించి ఒక సైడ్ నిర్ణయం తీసుకొని మీకు మీ దగ్గర దాకా మా ఇన్ఫర్మేషన్ వస్తలేదంటే చెప్పండి. మేమే ఒకసారి అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మా బాధలన్నీ విన్నవించుకుంటాం. మా బాధలు మీకు అర్థమైతేనన్నా సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. మాకు ఒకసారి అపాయింట్మెంట్ ఇవ్వండి. అపాయింట్మెంట్ ఇస్తే మా బాధలు మీకు విన్నవించుకుంటాం. కొంచెం అర్థం చేసుకోండి. మేము ఇక్కడ బీద పరిస్థితులలో ఉన్నాం. మాకు కూటికి అదే భూమిని నమ్ముకొని బతుకుతున్నాం. అదే వ్యవసాయం పంట పండితే కానీ మేము రోజు గడుస్తలేదు. మాకు ఆ పంట బతికేటోళ్ళం. మీరు ఇచ్చే 5-6 లక్షలతో మా బతుకులు ఆగమైపోతాయి. ఉన్న భూమి కూడా మాకు బతికేదానికి కూడా లేకుండా చేస్తారు. అసలు ఉన్నదే ఒక గంటెడు భూమి అంటే ఆ గంట భూమి కూడా గుంజుకుంటారు. ప్లీజ్ దయచేసి మేమందరం ఒకసారి అందరం మొక్కల మీద కూర్చోండి. మీకు సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.